తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను రేవంత్ సర్కార్ ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా లగచర్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. భూసేకరణ విషయంపై చర్చించేందుకు రావాలని స్థానికులు పిలుపు మేరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర సిబ్బందిపై ప్రజలు దాడి చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. అప్పటి వరకు శాంతియుత ధర్నాలకు పరిమితమైన ప్రజలు ఇలా దాడి చేయటాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అధికారులపై దాడి చేసిన వారిపై అరెస్ట్ చేసింది. ఈ దాడి కుట్రపూరితంగా జరిగిందని, ఇందులో బీఆర్ఎస్ నేతలు భాగమై ఉన్నారనేది పోలీసుల ఆరోపణ. సురేష్ అనే వ్యక్తి పదే పదే అధికారులను పిలిచింది దాడి చేయించడానికేనని గుర్తించారు. అతని కాల్ రికార్డ్స్ పరిశీలించిన పోలీసులు ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర పాత్ర ఉన్నట్టు తేల్చారు. పట్నం నరేంద్రను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ ముద్దాయిగా ఉన్న సురేష్ కోసం 3 రోజుల పాటు గాలించారు. చివరకు సురేష్ ఓ రోజు న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. ఇప్పుడు ఈ కేసు విచారణ వేగంగా సాగుతుంది. తాజాగా ప్రజల అభిష్టం మేరకు లగచర్లలో భూసేకరణ ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనికోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గిరిజన, దళిత, పేద రైతులు చేసిన ఈ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. లగచర్ల బాధితులకు అండగా నిలిచింది. వారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఆర్సీ దీనిపై విచారణ కూడా చేపట్టింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గటం గమనార్హం. అయితే ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని ప్రజలు చెప్పడంతో ప్రభుత్వం అందుకు తగ్గట్లు టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. టెక్స్టైల్ కంపెనీలు అయితే పొల్యూషన్ ఉండదు, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా సమాచారం.